సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బాగానే సంపాదించారు సార్, 100 కోట్లు సంపాదించుంటారా? నేనా ఆ. అంటే కళాకారుడిగా భగవంతుని కోరుకున్నవని ఇవ్వలేదుగా, నాకేమి వాళ్ళది ఇచ్చాడండి. ఆ. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను, కానీ ఒక నటుడు ఎందుకు కంఫర్టబుల్ సెటిల్డ్ లైఫ్ లో ఓకే, సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్ అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. అంటే దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ మరి ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కాదు, ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి, మార్కెట్ లో పుడుతుంది. ఉం. లేదంటే అక్క అవసరం లేదు, మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే ఉం. మాక్సిమం హాయిగా ఉన్నా. ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం సపోర్ట్ ఆర్థికంగా తీసుకొని ఎదుగుతాం. ఎద- See, అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం, ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని అవసరం సపోర్ట్ లేదు, చేయటం కానీ అవసరం లేదుగా, అసలు అవసరం ఆ. రాలేదుగా నాకు. ఉం. ఇప్పుడు అంటే తీసుకునే ఉద్దేశం మీకు లేదా? ఇష్టం ఉండదు. అసలు అవసరం లేదు, అవసరం పడాలి. అవసరం పడితే ఇప్పుడు మా వాడి దగ్గరికి వెళ్తే 10,00,000 అట్లా ఇస్తారు, దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే Okay. చెబుతాను, బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడు అనే అడగాల్సిన అవసరం లేదు. ఓకే, పిల్లల పెళ్లిళ్ళు వాడి చదువులకి కదా, దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటికి వెళ్ళి అప్పు కావాలని పుట్టడం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయి అసలు. చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. ఉం. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, 10,00,000 అడగడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప ఉం. డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్. ఇలా పెట్టేవాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు ₹50,00,000 ఇల్లు కొనుక్కుంటే చాలా అండి సాటిస్ఫై. ₹1,00,00,000 తింటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా, ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతకటం అనేది ఉండేది పాత రోజుల్లో. అవునవును. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మార్గాలు అన్నీ ఉన్నాయిలేండి, దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఉం. వాళ్ళు వెనక కూడా అట్లా అవును. అన్ని రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జనరల్గా మంచికన్నా. నిజం, అదే నేను అందుకని అడిగింది. మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇద్దరు కూర్చుని ఏదో రకరకాలండి అవన్నీ. ఉం.